నెల్లూరు సిటీ వివేకానంద డిగ్రీ కళాశాల 8వ వార్డు టౌన్ హౌస్పేట నందు బీజేపీ మండల అధ్యక్షుడు కోసూరు వెంకట సుధీర్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సెల్ కన్వీనర్ పి సురేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకత్వాన్ని స్వీకరించి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇప్పటిదాకా 7 సార్లు ఎమర్జెన్సీని పెట్టారని, దీనిని కాంగ్రెస్ వారు భూతద్దంలో చూపిస్తూ తప్పుపట్టడం సరైన పద్ధతి కాదని ఈ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, బీజేపీ జిల్లా న్యాయవాద సెల్ కన్వీనర్ పేటేటి భాస్కర్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి హర్షవర్ధన్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా సెక్రటరీ సాయి శ్రీనివాస్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నాటకరాణి జయచంద్ర, బీజేపీ బాలాజీనగర్ మండల అధ్యక్షుడు మెంగా కిరణ్, బీజేపీ సీనియర్ నాయకులు రత్నం నాయుడు, బాలకృష్ణ నాయుడు, బీజేపీ మండల నాయకులు సురేష్, హరి, నరేష్, కోటేశ్వరరావు, మందారవి, జ్ఞానేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రవేశపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రత్యేకించి భావితరాలకి ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాలు వాటిల్ని తెలియజేసి జాతిని జాగృతం చేయడానికి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు 50 సంవత్సరాలు ఎమర్జెన్సీ విధించిన తర్వాత మరొక్కసారి దేశంలో ఈ ఎమర్జెన్సీ పట్ల ప్రజల్లో ఆ రోజు జరిగిన సంఘటనలను తెలియజేస్తూ ప్రత్యేకించి యువతని జాగృతం చేసి ఈ జాతి ప్రమాదం ఎప్పుడైనా కానీ ఏర్పడితే ఆ ప్రమాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో దాన్ని ఉత్తేజపరిచే విధంగా, దానికి సంసిద్ధత చేసే విధంగా ఈరోజు ఎమర్జెన్సీకి సంబంధించి ఈరోజు సెమినార్లు దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు మన తడికల్ బజార్ సెంటర్లో వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ ప్రాంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సుధీర్ ఆధ్వర్యంలో ఈ కళాశాలలో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ దేశంలో 3 సార్లు అత్యయిక పరిస్థితిని ఏర్పాటు చేయాల్సిన అవసరం విధించారు. ఈ దేశంలో 3 సార్లు, 2 సార్లు ఒకటి చైనా మీద, చైనాతో మనకి యుద్ధం సంభవించినప్పుడు 1962లో ఒకసారి, దాని తర్వాత బంగ్లాదేశ్ విముక్తి కోసం మరొకసారి ఈ దేశంలో అత్యయిక పరిస్థితి విధించబడింది. ఏ దేశానికైనా ఇంటర్నల్ స్ట్రగుల్ వచ్చినా, లేకపోతే బయట దేశాలతో యుద్ధ వాతావరణం వచ్చినా ఈ ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితిని విధించి దేశంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దడం కోసం మన రాజ్యాంగంలో కల్పించిన అవకాశాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ దుర్వినియోగపరుస్తూ 1975 జూన్ 25వ తేదీన తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, తను తిరిగి అధికారంలో కొనసాగడం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో అత్యయిక పరిస్థితిని ఏర్పాటు చేసి ఈ దేశంలో రాజకీయ పక్షాల నాయకుల్ని, దాంతోపాటు తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళని అందరినీ కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టి నేనే స్వతంత్రుణ్ణి, నేనే ఈ దేశాన్ని పరిపాలిస్తాననే విధంగా నిరంకుశంగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి ఆనాడు తన అధికారాన్ని కొనసాగించింది. తను 1971 ఎన్నికల్లో తను ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో గెలిచింది. ఆ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగంతో, బల ప్రదర్శనతో తాను ఎన్నికల్లో గెలిచిందని చెప్పి ఆ రోజు అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదు చేయబడింది. ఆ కేసు విచారణ జరిగిన తర్వాత 1975 జూన్ 12వ తేదీ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే దాదాపుగా 71 నుంచి 75 దాకా 4 సంవత్సరాల తర్వాత కేసు విచారణ పూర్తయి ఆమెని జూన్ 12వ తేదీ ఆమె ఎన్నిక చెల్లదు అని తీర్మానం చేసింది. మన దేశ పార్లమెంటు చట్టాల ప్రకారం ఎన్నిక చెల్లనప్పుడు పార్లమెంటు తను అభ్యర్థిత్వం కోల్పోయిన తర్వాత తను ప్రధానమంత్రిగా ఉన్న పదవిని వదిలిపెట్టి మరొకరికి అవకాశం ఇచ్చి తప్పుకోవాల్సిన శ్రీమతి ఇందిరాగాంధీ తన అధికారాన్ని వదలడానికి ఇష్టం లేక
తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం ఎవరిని సంప్రదించకుండా, క్యాబినెట్ ను కూడా సంప్రదించకుండా, ఎవరితో చర్చలు లేకుండా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక చిత్తు కాగితం మీద అత్యయిక పరిస్థితి ఈ దేశంలో విధిస్తున్నానని చెప్పి ఇందిరాగాంధీ ప్రకటించిన దాని మీద ఆ రోజు ప్రకృతిని అలీ అహ్మద్ చేత, రాష్ట్రపతి గారి చేత సంతకం పెట్టించి ఈ దేశంలో అత్యయిక పరిస్థితిని ఏర్పాటు చేసింది. దురదృష్టకరం. ఈ భారతదేశానికి 3 సువర్ణ అక్షరాలతో లిఖించబడిన సమయాలు, 2 సువర్ణ అక్షరాలతో లిఖించబడినది 1947 ఆగస్టు 15వ తేదీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మనందరం కూడా బానిస సంఖ్యల నుంచి బయటపడి మనం స్వేచ్ఛా వాతావరణంలో మనం స్వతంత్ర దేశంగా 1947 జూన్ 15న ఒకరోజు, మరొక రోజు 1946 26 జనవరి రిపబ్లిక్ డే. మరి అదొక రోజు కూడా మనం సర్వస్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయ్యి మనం సొంత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని మనం స్వతంత్ర దేశంగా ప్రపంచంలో మనం కూడా ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ప్రత్యేకమైన హక్కుల్ని ప్రజలకు ఇచ్చి మనం కూడా ఏర్పాటు చేసుకున్న రోజు. ఆ రోజు మనం సర్వస్వతంత్ర రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మరొకటి మరిసిపాని రోజు. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్లతో కూడా పెకలించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట చేసి, దుర్మార్గంగా దౌర్జన్యంగా అధికారాన్ని చేతిలో పెట్టుకోవడం కోసం దౌర్జన్యంగా చట్టాలు చేసి ఈ దేశంలో అత్యయిక పరిస్థితి విధించే అధికారాన్ని చేపట్టిన రోజు 1975 జూన్ 25వ తేదీ. ఇది కూడా మనందరం కూడా మర్చిపోని దినం. మనం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ ప్రజలకు ఇబ్బంది వస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోసం ప్రభుత్వాలు శాసనాలు చేసేవాళ్ళు కాకుండా ప్రజలు దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం జాగృతమై ప్రజాస్వామ్యానికి ఆపద వాటిల్లిన ప్రతి సమయంలో కూడా మనము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ 1975 జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి పెద్ద ఎత్తున ప్రజలు ఆ ఉద్యమాల్లో పాల్గొని ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి 21 నెలల కాలంలో ఈ దేశంలో అనేక మంది జైళ్ళకి వెళ్ళి తమ జీవితాలను త్యాగం చేసి తమ జైళ్ల నుంచే ఉద్యమాలు నడిపి తిరిగి ఈ దేశంలో ఎన్నికల్ని 1977వ సంవత్సరంలో మరలా ఎన్నికలు 21 నెలల తర్వాత ఎమర్జెన్సీ వదిలి ఈ దేశంలో మరలా ఎన్నికలు ప్రకటించాల్సిన అవసరాన్ని ఇందిరాగాంధీకి ఆ రోజు దేశంలో ఉండే ప్రత్యేకంగా యువత ప్రతిపక్షాలు అందరూ కూడా కలిసి సంయుక్తంగా పోరాటం చేసిన ఫలితంగానే ఈ దేశంలో ప్రజాస్వామ్యం తిరిగి నిలబడింది. కాబట్టి ఇలాంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం వాటిల్లినప్పుడు మనందరం కూడా జాగృతంగా ఉండడం కోసం భావితరాల్ని ఆ రోజు ఎమర్జెన్సీలో జరిగిన పరిస్థితులను వివరించి యువతని జాగృతం చేసి భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ముప్పు వాటిల్లిన దాన్ని ఎవరు చేసినప్పటికీ అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా జాగృతం చేయడం కోసమే ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ ఎమర్జెన్సీ చీకటి దినాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మనందరం కూడా భావితరాలు గుర్తుంచుకోవాల్సింది ఈ దేశంలో ఎమర్జెన్సీ 2 పర్యాయాలు దేశం కోసం పెడితే 1 పర్యాయం అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో విధించబడింది. దాంతోపాటు ఈ దేశంలో 356 ఆర్టికల్ పేరుతో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే ఆ పార్టీని తీసేసి వాళ్ళు గెలిచిన ఎన్నికను కూడా పక్కన పెట్టి రాష్ట్రపతి చేత 356 ఆర్టికల్ను ఉపయోగించి ఆ రాష్ట్ర అధికారాన్ని ఆ పార్టీ నుంచి తీసేసి తమ చేతుల్లోకి అధికారం తీసుకోవడం కోసం ఉపయోగించే 356 ఆర్టికల్ అదేదైనా ఆపద వచ్చినప్పుడు రాష్ట్రానికి ఉపయోగించాల్సిన సెక్షన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ కుటుంబం ఈ దేశంలో అత్యయిక పరిస్థితి 134 సార్లు రాష్ట్రాల్లో 356 ఆర్టికల్ ఉపయోగిస్తే కాంగ్రెస్ పార్టీ 90 సార్లు, ప్రత్యేకించి ఇందిరాగాంధీ సొంతంగా 48 సార్లు ఈ దేశంలో 356 ఆర్టికల్ ద్వారా అధికారాన్ని ప్రతిపక్షాల చేతిలో నుంచి లాక్కున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు తగుదనమ్మా అని ప్రజల్లోకి వచ్చి ఈరోజు నరేంద్ర మోడీ చక్కటి పరిపాలన అందిస్తుంటే మణిపూర్లో
తప్పని పరిస్థితుల్లో మన 356 ఆర్టికల్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడితే మన నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శిస్తూ అధికార దుర్వినియోగానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ పాల్పడుతున్నానని రాహుల్ గాంధీ చేసే ప్రచారాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇన్నిసార్లు 356 ఆర్టికల్ ఉపయోగించి నరేంద్ర మోడీ ఇన్ని సంవత్సరాల్లో కూడా 7 సార్లు మాత్రమే ఉపయోగించాడు. 48 సార్లు ఎక్కడా, 90 సార్లు ఎక్కడా, 7 సార్లు నరేంద్ర మోడీ అవసరానికి ఉపయోగించిన 356 ఆర్టికల్ తప్పని పరిస్థితుల్లో ఉపయోగించాల్సి వస్తే ఉపయోగిస్తే దాన్ని ప్రచారం చేసి తిరిగి ప్రజల్లో ఇలాంటి భావాలను, అదేవిధంగా ప్రత్యేకించి నరేంద్ర మోడీ మీద వ్యతిరేక భావాలను రేపడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను, కుటిల ప్రయత్నాలని మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఈ దేశాన్ని ఈ విధమైన చీకట్లో మనందరం కూడా ఇన్ని సంవత్సరాలు ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలను మనం తిరిగి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి, ఈ దేశానికి కాంగ్రెస్ ఇంకా పరిపాలన పనికిరాదు కాబట్టి క్విట్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు ఎప్పుడైనా రాష్ట్రాల్లో అధికారం ఉంటే దాన్ని కూడా ప్రజల నుంచి తిరస్కరించే విధంగా మనం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా ఆందోళన దాన్ని సమీకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.